హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు మనం చేసే కూర ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాల్సిందేనండి. చాలా టేస్టీ అండ్ హెల్దీ బీరకాయ నువ్వుల కూరని పల్లెటూరు స్టైల్లో చేసి చూపించబోతున్నానండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా కూర తయారీలోకి అయితే వెళ్ళిపోదామండి. స్టవ్ పై పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసి ఈ నువ్వుల్ని దోరగా వేయించుకోవాలి. నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని పక్క తీసేసుకుని చల్లారి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే పాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడనివ్వండి. జీలకర్ర ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని అలాగే 2 పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకుని వేసుకోండి. ఒక పావు స్పూన్ పసుపు వేసి ఈ ఉల్లిపాయలు దోరగా వేగేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను వేసుకోండి. ఇక్కడ నేను అరకిలో బీరకాయలతో చేస్తున్నాను. మనం ముందు బీరకాయలు వేసేటప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తాయండి. ఇవి ఉడికేసరికి చాలా తక్కువ కూర అవుతుంది. ఈ బీరకాయల్ని బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి నీరంతా ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ నీరును కూడా కాస్త ఎగిరిపోనివ్వండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కూరకు సరిపడా నీళ్లను పోసుకోండి. నీళ్ళు ఈ విధంగా పోసుకున్న తర్వాత మూత పెట్టి నిదానంగా ఉడికించండి. ఈలోపు మనం నువ్వుల్ని పొడి చేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న నువ్వుల్ని వేసుకుందాము. అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఈ నువ్వుల్ని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. చూడండి కూర ఈ విధంగా దగ్గర పడింది. ఇలా దగ్గర పడినప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసి మరొకసారి కలిపి 1 నిమిషం పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ బీరకాయ నువ్వుల కూరని తయారు చేసుకోవచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. రైస్ లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.